ప్రభాకర్ వేనవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇవాళ పొద్దున్న నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ప్యాకెట్లు, కొన్ని టానిక్ సీసాలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈనో ప్యాకెట్లు, అరగడానికి వాడే ఆ టానిక్ ఉంటుంది కదా, ఆ టానిక్ సీసాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. అట్లాగే హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు వేసారు. అంటే రేవంత్ రెడ్డి దావోసు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు, ఇది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు మా మీద బురద చల్లుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, వాళ్ళకు డైజెషన్ అవుతలేదు, అది కనీసం ఆ డైజెషన్ అవ్వడానికి ఈనో నీళ్ళలో కలుపుకొని తాగండి అని చెప్పి అవి పెట్టి పోస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆఫీసుల నుంచి. అట్లాగే బయట ఫ్లెక్సీలు కూడా వేసారు. ఈ పొద్దుటి నుంచి వాళ్ళ ఈ సినిమా నడుస్తూ ఉన్నది. హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు వేసారు. ఇగో ఇట్లా పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఆన్ కడుపు మంట గాన్ అని చెప్పి ఇట్లా కేసీఆర్ ఫోటోలు, కేటీఆర్ ఫోటోలు వేసి ఫ్లెక్సీలు పెట్టిళ్ళు హైదరాబాద్ అంతటా కూడా. ఈ పొద్దుటి నుంచి పెద్ద సినిమా నడుస్తూ ఉన్నది. సో మరి ఇక సాయంత్రానికి పాపం బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం లేట్గా తేరుకున్నట్టున్నారు. సాయంత్రానికి వాళ్ళు కూడా ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఇగో కూడా మీకు పంపిస్తాం. జండుబాబు ఉన్నది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, మరి ప్రజలు వారిని వీపులు విమానం మొత్తం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా. వాళ్ళు కడుపు మంట అని చెప్పి ఈనో ప్యాకెట్లు పంపిస్తే వీళ్ళకు ఈ మొన్న 3-4 రోజులు ప్రజాపాలన గ్రామ సభలల్లో ప్రజలు తిరగబడ్డారు, ఈపులు వాళ్ళకి కొట్టిరు కాబట్టి పాపం నొప్పులు ఉన్నట్టున్నాయి, ఈ జెండు బాము జిందా తిలిస్మాత్ పెట్టుకొని నొప్పులు తగ్గించుకోర్రని వీళ్ళు ఈ జెండు బాములు జిందా తిలిస్మాతులు వీళ్ళు పంపిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇలా పొద్దుటి నుంచి వీళ్ళకి సినిమా నడుస్తూ ఉన్నది. మరి అసలు దావోస్ పెట్టుబడులు నిజంగా ఇంత 1,78,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మరి రేవంత్ రెడ్డికి పెద్దగా అనుభవం లేదు, ముఖ్యమంత్రిగా కొత్తగా 2 సంవత్సరం అయింది. అలా గురువుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇన్ని ఏళ్ళ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు ఆయనకి ఇంత సాధ్యపడలే పెట్టుబడులు తీసుకుపోవడానికి. కానీ రేవంత్ రెడ్డికి సాధ్యపడింది ఎట్లా అంటే ఈయన ఎట్లా తీసుకురాగలిగిండి, ఆయన ఎందుకు తీసుకురాలేకపోయింది? పాపం చాలామందికి మీడియా ఉన్న వాళ్ళందరూ కూడా పరిశాన్ అయ్యేది. ఇదే విషయము ఇవాళ ఒక ప్రెస్ మీట్ జరిగితే, అంటే ఇవాళనే ఆయన రాష్ట్రానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో. ఇగో అక్కడ ఈ ముచ్చట చెప్పిండు ఆయన. మరి అందరూ మీకంటే జూనియరు ఆయన పోయి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు, మరి మీరు ఇంత పెద్ద సీనియరు మీరెన్ని తీసుకొచ్చిర్రు అని చెప్పి వాళ్ళు అడిగారు. ఎందుకు ఇంత తక్కువ తీసుకొచ్చిర్రు, ఎందుకు ఒప్పందాలు జరగలేదు, దావోస్ దాకా వేరు మీరు, మరి ఎందుకు ఒప్పందాలు చేసుకోలేకపోయారు అని చెప్పేసి మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడుని అడుగుతారు. ఆయన ఏం చెప్పిండో చూడు. ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి, ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక అదే డబ్బుల గురించి పంచాయతీ నడుస్తుంది. 1,78,000 కోట్ల నాలుగు చెప్పుకుంటారు, అంత ఉట్టిదే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఈ ఈనోలు, జండు బాంబులు, జిందా తిలిస్మాతులు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు పుక్కట్ల పబ్లిసిటీ ఇస్తున్నారు. మిత్ ఇది. అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడ ఉండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు, కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను, ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో అది ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, అడిగి పోయి ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు, అక్కడికి పోయి చేయాల్సింది ఏంటిది, రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలి, దేశాన్ని ప్రమోట్ చేసుకోవాలి, ప్రపంచ దేశాలకు మనం ఏందో చెప్పాలి, చెప్తే ఆటోమేటిక్గా వస్తాయి, అడిగి పోయి ఒప్పందాలు ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడే కాదు, ఇదే మాట గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, సీఎం ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన కూడా అదే మాట చెప్పిండు, బట్టి విక్రమార్క గారు కూడా అదే మాట చెప్పారు. ఇగో అంతే, ఏం లేదు.
కానీ ఉమ్, ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత ఉమ్, వి విల్ కాల్ ఫర్ ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్నాడనే ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది ఎవరైనా అంతే. ఇచ్చేదే లేదు. ఆయన ఏమో చేసుకున్నాడంటే ఆయన వచ్చి ఈడ పెట్టుబడి పెట్టినట్టు కాదు, ఆయన ఏం రాడు ఇక్కడికి. మళ్ళీ మేము టెండర్లు పిలవాలి, మేము స్కీమ్ చెప్పాలి, దాని లెక్కలు చెప్పాలి, ఆయన రావాలి, అప్పుడు టెండర్ వేయాలి, సినిమా మళ్ళీ నడవాలి. అంటే అప్పటిదాకా అంత ఉత్తదే. అక్కడ పోయి ఎంఓ చేసుకొచ్చినంత మాత్రాన వచ్చేసినట్టు కాదు అవి. ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పారు, గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అయినా కూడా ఇప్పుడు మేము 1,78,000 కోట్లు తెచ్చినామని చెప్పి ప్రచారం, ఈ జిందా తిలిస్ మాటలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సరే, మీరు 1,78,000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు 2025లో దావోస్ పోయి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కంపెనీలు పట్టుకొచ్చారు. సరే, ఓకే అందాం కాసేపు. మరి లాస్ట్ ఇయర్ కూడా పోయి 45,000 కోట్లు 46,000 కోట్లు తీసుకొచ్చినామని చెప్పారు కదా. ఇదే దావోస్కు పేరుగా ముఖ్యమంత్రి అయిన కొత్తలో రేవంత్ రెడ్డి గారు పోయి 45,000 కోట్లు తీసుకొచ్చినాం మేము పెట్టుబడులు అని చెప్పారు. మరి అలా ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఇగో వాటి ప్రోగ్రెస్ ఇది. ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఈ 2024 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయితే జనవరిలో దావోస్ పోయిండు రేవంత్ రెడ్డి. ఏమొచ్చినాయి ఇలా? జేఎస్డబ్ల్యూ వాళ్ళది న్యూ ఎనర్జీ 9,000 కోట్ల ప్రాజెక్టు, ఇప్పటి వరకు ప్రోగ్రెస్ లేదు. ఇదేంది? గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు ప్లాంట్ ఏర్పాటు కాలేదు, ఇంకా మాట ముచ్చట కానీ ఆగిపోయింది అది. ఇక నెక్స్ట్ అదానీ గ్రూపు, ఇప్పటివరకు ఏం ప్రోగ్రెస్ లేదు. ఇక్కడున్న ఆల్రెడీ పాత కంపెనీలకి యాడ్ చేసిరు, ప్లస్ ఆ కొడంగల్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీకో దేనికో ఇద్దామని చెప్పి లగచెర్లలో ప్లాన్ చేస్తే అక్కడ లగచెర్లలో లొల్లైంది, ఇక్కడ రామన్నపేట కాడ ఇంకో లొల్లైంది. ఆ గందరగోళం నడుస్తూ ఉండగానే ఈయన అదానీ గారు వచ్చి ఇక్కడ 4 గంటలు రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతారు, 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తారు. ఆ తర్వాత అదానీ మీద కేసు అవుతుంది, అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ లొల్లి చేస్తాడు. అయిన తర్వాత ఇక ఈ అమ్మాయి ఏం రాబాయి లొల్లి, ఇది అట్టిగా నా తలకాయ పట్టుకున్నది అని చెప్పి అటు రాహుల్ గాంధీ ఇటు ఇక్కడ వీళ్ళందరూ వాయిస్తున్నారు ఎందుకని చెప్పి ఆ 100 కోట్లు రిటర్న్ ఇచ్చేసిండు. ఆ అదానీ కథ అటే ఓడిచిపోయింది. ఎంత? 12,400 కోట్లు, 1-2 కాదు, 12,400 కోట్లు అదానీ పెడతానన్నాయి. అవి ఇప్పటివరకు అతిగతి లేదు, అది పోయింది. ఈ గోడి ఇండియా 8,000 కోట్లు, అది ఇప్పటివరకు ఏం లేదు. ఈ వెబ్ వర్క్స్ అట 5,200 కోట్లు, అది గాయం. బిఎల్ ఆగ్రో 500 కోట్లు, అది లేదు. విప్రో ఎక్స్పాన్షను, అది లేదు. ఇదేంది? ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ 2,000 కోట్లు, అది లేదు. ఉబేర్ ఎక్స్పాన్షన్ సర్వీసెస్ అట, వాడు ఆ ఉబేర్ సర్వీసెస్ ఉన్నాయిగా, వాడు బైక్ ఆటోలే కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఆ బస్సు షటిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసినట్టు అదొకటే అయింది అందులో. అంటే వీళ్ళు పోయి అక్కడికి పోయి ఉబేర్ ఇక్కడ కూడా ఉన్నారు, వాడు కంపెనీ వాడు ఇక్కడ కూడా పెట్టి నడిపిస్తూ ఉన్నాడు సర్వీసులు. దావోస్కు పోయి వాంతో ఒప్పందం. టాటా గ్రూపు 1,500 కోట్లు, ఇప్పటి వరకు లెక్కపత్రం లేదు, అది ఏడు దాకా వచ్చింది తెలియదు. సర్జికల్ హోల్డింగ్స్ 231 కోట్లు, అతిగతి లేదు. క్యూసెంట్రియో, అది కూడా అతిగతి లేదు. సిస్ట్రా, అది అతిగతి లేదు. 09 సొల్యూషన్స్, అది అతిగతి లేదు. ఇది 45,000 కోట్ల కథ. అప్పుడు వచ్చిన 45,000 కోట్లకే అతిగతి లేదు, దిక్కు దివానం లేదు, ఒక్క కంపెనీ గ్రౌండ్ కాలేదు. ఇప్పుడు 1,78,000 కోట్లు అని చెప్పుకున్నాడు ఎందుకు? దాన్ని అంతగానో పబ్లిసిటీ చేసుకొని ప్రమోషన్ చేసుకునేది. లాస్ట్ ఇయర్ది కొద్దిగా సక్సెస్ అయ్యి అది కొంచెం గాడిన పడి అదే సక్సెస్ రేట్ ఉంటే ఇప్పుడు చెప్పి మేము 1,78,000 కోట్లు తెచ్చినాం, పాత ఇన్ని గ్రౌండ్ అయినాయి అని చెప్పుకుంటే కొద్దిగా పద్ధతి పరువు ఉంటుంది, కొద్దిగా మందిలో మానం పోకుంటూ ఉంటుంది. ఇక్కడ చేస్తున్నది ఏంది? అదే ఆనే అన్నది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి 1,78,000 కోట్లు తీసుకొస్తున్నాం మేమని చెప్పుడెందుకు? సొంత గురువుగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు, ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు, ఆయననే చెప్పిండు కదా ఎంఓయూలు అన్నీ ఉత్తియే, అవి ఎందుకు పనికిరాని, చేసుకొని ఉపయోగం లేదు, రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలి దావోస్కు పోయి, అది ఉపయోగపడుతుంది తప్పితే ఈ ఎంఓయూలు అన్నీ ఇక్కడ నాడి పట్టుకపోయి చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పిండు. ఇప్పుడు మనోళ్ళు చేసినవి కూడా అదే, ఇక్కడున్న వాళ్ళని పట్టుకపోయి అక్కడ ఎంఓయూలు చేసారు. మేఘా కృష్ణారెడ్డి, ఇంకొకరు అన్నీ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీలే 3-4 ఉన్నాయి. అందులో ఇక్కడ వాళ్ళని తీసుకుపోవాలి, అక్కడ ఎంఓయూ మార్చుకున్నామని చెప్పాలి, ఇళ్ళ లెక్కలు రాసుకోవాలి, 1,78,000 కోట్ల లెక్కలు చెప్పుకోవాలి. పోయింది కదా, ఇప్పుడు పర్వంతా పోయింది. నిన్నటి నుంచి అడావిడి చేస్తున్నారు, రాత్రి నుంచి ఆ ఫ్లెక్సీలు ఈనోలు ఇవన్నీ చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు. వాళ్ళ మీద బురద చల్దాం అనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళ మీద. పాపం వాళ్ళు తేరుకోవడం లేట్గా తేరుకున్నారు, కానీ వాళ్ళకంటే ముందే చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చిండు.
వాళ్ళకంటే బీఆర్ఎస్ వాళ్ళకంటే ముందే చంద్రబాబు నాయుడు చేరుకొని చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. నువ్వు తెచ్చుకున్న ఎంఓఏలతో ఏం పనికిరావు, అవి నాలుగే గీసుకోవడానికి కూడా పనికిరావు అన్నట్టుగానే మాట్లాడిండు ఆయన. సో అందుకే ఈ ఓవర్ పర్ఫార్మెన్స్, ఓవర్ పబ్లిసిటీ ఇవన్నీ పనికిరావు, ఏనో కూడా దెబ్బ కొడతాయి. ఇప్పుడు ఒకటే రోజులో దెబ్బ కొట్టేది. నిన్న వచ్చి చెప్పుకున్నారు, ఇవాళ ఏవో ఈనో ప్యాకెట్లు తిప్పిర్రు, సాయంత్రానికి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చాడు. సో కొద్దిగా పాలన మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఆ హామీలు ఇవన్నిటి మీద అమలు చేసే దాని మీద దృష్టి పెట్టుర్రు. అంతేగాని అయిన దానికి కాని దానికి ప్రతిదానికి పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఇగో ఇట్లనే రివర్స్ అవుతుంది.